భారతీయుడు ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్. పాకిస్తాన్ ఎలక్షన్స్ అండి. పాకిస్తాన్కి ఎలక్షన్స్ అసలు సూట్ అవ్వదండి. ఎనీ ముస్లిం కంట్రీ దే డోంట్ అంటే డెమోక్రసీకి వాళ్ళకి పడదు. దే డోంట్ గెట్ అలాంగ్ వెల్ విత్ డెమోక్రసీ. క్లీన్గా సిన్సియర్గా మాది ఆటోక్రసీ, మేము ఆర్మీ చెప్పినట్టో లేదంటే ఒక డిక్టేటర్ చెప్పినట్టో వింటామని చెప్పి సిగ్గు లేకుండా చెప్పుకోవడం మంచిది. అంతేగాని ఈ షామ్ డెమోక్రసీలు చేసి డెమోక్రసీ పరువు తీస్తున్నారు. ఇప్పుడు పాకిస్తాన్లో 3 ప్రధాన పార్టీలు. పీపీపీ భుట్టో గడిది, అంటే పీపుల్స్ పార్టీ ఆఫ్ పాకిస్తాన్. బెన్జీర్ భుట్టో పాపం వాడు పోయింది, వాడు కొడుకు. నెక్స్ట్ ఇంకోటి మన నవాజ్ షరీఫ్, వాడిది ఈ ముస్లిం లీగ్, పాకిస్తానీ ముస్లిం లీగ్. అది దాన్ని గెలిపిద్దామని ఆర్మీ సాయశక్తిలో ట్రై చేస్తుంది. ఇంకోటి తెహ్రీక్-ఈ ఇన్సాఫ్ పాకిస్తాన్, పీటీఐ, అది ఇమ్రాన్ ఖాన్ది. వాడికి విపరీతమైన ఆదరణ ఉంది ఆ పార్టీ, ఇమ్రాన్ ఖాన్కి, పీటీఐకి. ఆర్మీ అన్ని రకాలుగా అణగదొక్కుదాం ట్రై చేసింది పీటీఐని, ఇమ్రాన్ ఖాన్ని. ఫస్ట్ ఇమ్రాన్ ఖాన్ని అరెస్ట్ చేసి జైల్లో వేసింది. ఆ పార్టీ సింబల్ని రిమూవ్ చేసేసింది. తర్వాత మీకు తెలిసిందే, వాళ్ళకి మిగతా ఆయుధాలు ఉంటాయి కదా, రిగ్గింగ్ అలాంటివి కూడా ట్రై చేసి ఉండొచ్చు. ఇలా ఉండగా ఇన్ని చేసినా సరే పీటీఐ 130 స్థానాలకు పై చిలుకు, చాలా లీడ్లో ఉందండి, విపరీతమైన లీడ్లో ఉన్నట్టు తెలుస్తాం. దాంతో ఇప్పుడు యాక్చువల్లీ వాళ్ళకి కావాల్సిన నెంబర్ ఆఫ్ సీట్స్ ఏంటంటే మ్యాజిక్ ఫిగర్ 134 అండి. ఎందుకంటే 266 స్థానాలు ఉన్నాయి, పార్లమెంట్ స్థానాలు. దాంట్లో మ్యాజిక్ ఫిగర్ 134 వస్తే సరిపోతుంది. సో ప్రస్తుతానికి భుట్టో పార్టీ పీపీపీకి 23, నవాజ్ షరీఫ్ పార్టీకి 47, మన పీటీఐకి యాక్చువల్గా కంటెస్ట్ చేయడం లేదు కదా, డైరెక్ట్గా లేదు, కానీ పీటీఐ సపోర్టెడ్ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ వాళ్ళందరూ కూడా 58 అయితే గెలిచేశారు. లీడింగ్ అయితే ఇంకా 130 దాకా లీడింగ్లో ఉన్నారు. ఆ లీడింగ్ కూడా మామూలు లీడ్ కాదండి, చాలా డిస్టింక్ట్, అంటే వాళ్ళకి వెనకాల వాళ్ళకి చాలా తేడా. సో ఈ పరిస్థితిలో ఆర్మీ పని కొంచెం చాలా ఇబ్బందికరంగా అయిపోయింది. ఆర్మీకి ఏం చేయాలో తోచట్లేదు. వాళ్ళు చేయగలిగినంత చేశారు. లీడర్ని అరెస్ట్ చేశారు, ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ చేశారు. తర్వాత టాప్ లీడర్స్ పీటీఐ పార్టీలు అందరినీ కూడా లోపలేశారు. తర్వాత ఏంటిది ఎలక్షన్ సింబల్ లేపేశారు. ఆ పార్టీ పేరే రాకుండా చేశారు. కాకపోతే పార్టీ సపోర్టెడ్ ఇండిపెండెన్స్ అని కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి ఆ ఇండిపెండెంట్ క్యాండిడేట్ అందరూ కూడా దూసుకుపోతున్నారు ముందుకి. సో యాక్చువల్గా మన ఇండియన్ పాలిటిక్స్లో మీకు తెలిసే ఉంటుంది, ఎప్పుడైనా లీడర్ని జైల్లో వేస్తే వాడికి సింపతి వచ్చేసి వాడు గెలిచేస్తాడు. ఆ టైప్లో కొంత జరుగుతుంది. సింపతి ఫర్ ఇమ్రాన్ ఖాన్ చాలా పెరిగింది. తర్వాత ఏమో ఆర్మీ అంటే కొంచెం భయం తగ్గినట్టుంది ప్రజల్లో. సరే, ఇప్పుడు ఇలా ఉండగా వాళ్ళు ఎలక్షన్ ప్రాసెస్ని కొంచెం ఆపేశారు, లెక్క పెట్టడం ఆపి ఎలక్షన్ రిజల్ట్స్ కూడా డిక్లేర్ చేయడం ఆపేశారు. అంటే మెల్లిమెల్లిగా ఎవడు గెలిచినా నేనే గెలిచానని చెప్పి నవాజ్ షరీఫ్ చెప్పేశారు. ఆల్రెడీ చెప్పాడు నవాజ్ షరీఫ్, వాళ్ళ పార్టీ కార్యాలయంలోకి వెళ్ళి మాదే సింగిల్ లార్జెస్ట్ పార్టీ అని చెప్పేసి డిక్లేర్ చేసేసాడు. అదండి పాకిస్తాన్ ఎలక్షన్స్ తాలూకు, షామ్ ఎలక్షన్స్ తాలూకు రిజల్ట్స్. దానికి ఎందుకు పెట్టడం, ఇలాంటి ఎలాగా వాడికి కావాల్సిన వాడిని పెట్టి గెలిపించుకోవాలి. అలాంటి దానికి ఇంత నాటకం ఆడవలసిన పని ఉందా? ప్రజలు కొంచెం మేలుకుంటున్నారేమో అనిపిస్తుంది. పాకిస్తాన్లో మేలుకుంటే మంచిది. ఆర్మీ తాలూకు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద గవర్నమెంట్ షుడ్ నాట్ బి దేర్. అది కానీ రిజెక్ట్ చేసి కొంచెం ప్రజలు వాళ్ళ ప్రతాపం చూపించగలిగితే
కష్టం చెప్పించిన పాపం. ఇన్నాళ్ళ తర్వాత ఇంత బలమైన ఆర్మీ పెట్టుకుని, బలమైన ఆర్మీ అంటే ప్రజలను తనడానికే, పై దేశాలతో యుద్ధం చేయడానికి పనికిరాదండి ఆ ఆర్మీ. పక్కన ఆఫ్ఘనిస్తాన్లో వచ్చి 2 జలాలు కూడా వెళ్ళిపోతున్నాడు రోజుకోసం. అలాగే ఇప్పుడేమో బలూచ్ లిబరేషన్ ఆర్మీ, వాడు రోజుకు 10 మంది లేపేస్తున్నాడు. దాంతో ఆర్మీలో సోల్జర్స్కి భయం పట్టదు, వాళ్ళకి ఫుడ్ ఇవ్వడానికి డబ్బులు వెళ్ళి. అది ఆర్మీ పరిస్థితి. అంత బలమైన పాకిస్తాన్ ఆర్మీ, పీపుల్ మీదే వాడు బలం, వాళ్ళ ప్రతాపం కూడా, వాళ్ళ సొంత మనుషుల మీదే వాళ్ళ బల ప్రతాపాలు చూపిస్తూ ఉంటారు. సో ఇదండి పాకిస్తాన్ తరపు పరిస్థితి. ఇస్లామిక్ కంట్రీస్లో మాకు తెలిసి డెమోక్రసీ ఇంపాసిబుల్. వాడు శుభ్రంగా ఏదో రాజీనామా పెట్టుకుని, వాడు మంచివాడైతే వీళ్ళు 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 బతికి బట్ట కడతారు, వాడు క్రూరుడైతే వీళ్ళు నాశనం అయిపోతారు. అది దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ ఇస్లామిక్ కంట్రీస్. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.